కుష్టువ్యాధి ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ చాలా మందిలో ఒక రకమైన భయం, ఒక అంటరాని భావన కలుగుతుంది కదూ. కాని అసలు నిజమేంటి? ఈరోజు పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధి గురించి, దాని చుట్టూ ఏళ్ల తరబడి అల్లుకున్న అపోహల గురించి అన్నిటినీ కూలంకషంగా చూద్దాం. ప్రపంచ కుష్టువ్యాధి దినోత్సవం వెనుక ఉన్న ఆ పోరాటాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యాధికి పూర్తి చికిత్స ఉంది, దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. కాని సమాజం మాత్రం దాన్ని ఇంకా ఒక శాపంగానే చూస్తోంది. అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. కాని ఇదే కుష్టువ్యాధితో బాధపడుతున్న లక్షలాది మంది ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు విశ్లేషణం మొదలుపెట్టుదాం. సరే, ముందుగా మనం కాస్త వెనక్కి వెళ్దాం. అంటే గతాన్ని ఒకసారి చూద్దాం. అసలు శతాబ్దాలుగా ఈ వ్యాధిని మన సమాజం ఎలా చూసింది, ఆనాటి భయాలకి ఈనాటి నిజానికి మధ్య ఎంత తేడా ఉందో దాన్ని అర్థం చేసుకుంటేనే మనకు పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఒకప్పుడు కుష్టువ్యాధి అంటే అంతే, అదొక దైవశాపమనేవాళ్లు, ఊరినుంచి వెలివేసేవాళ్లు. పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కాని ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది. వైద్యశాస్త్రం ఈ వ్యాధిని జయించింది. సమస్య ఏంటంటే, వైద్యం వ్యాధిని నయం చేసింది కాని మన మనసుల్లో పాతుకుపోయిన భయం, ఆ అపోహ, అది మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది. అందుకే ఈ ప్రపంచ కుష్టువ్యాధి దినోత్సవం అనేది చాలా చాలా కీలకం. ప్రతి ఏటా జనవరి చివరి ఆదివారం రోజున దీన్ని పాటిస్తారు. దీని ఉద్దేశం కేవలం ఇదిగో కుష్టువ్యాధి, దీని లక్షణాలివి అని చెప్పడం మాత్రమే కాదు. అంతకుమించి ఈ వ్యాధి పేరు చెప్పి మనుషుల్ని దూరం పెట్టే ఆ వివక్షని, ఆ కలంకాన్ని పూర్తిగా తుడిచివేయాలని పిలుపునిస్తోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యం కోసం, అదే సమయంలో మానవ హక్కుల కోసం చేసే ఒక పెద్ద పోరాటం. మరింతకీ ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు? ఎవరు మొదలుపెట్టారు? దీని వెనక ఉన్న కథేంటి? ఆసక్తికరంగా ఉంది కదా. పదండి, ఆ చరిత్రేంటో, దాని మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎంత గొప్ప మాట ఇది. వ్యాధితో పోరాడటానికి మనం మొదట వ్యాధి పట్ల ఉన్న భయంతో పోరాడాలి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, రౌల్ ఫొల్లేరో. ఈయనొక ఫ్రెంచ్ మానవతావాది. 1954లో ఈ ప్రపంచ కుష్టువ్యాధి దినోత్సవాన్ని ప్రారంభించిందే ఈయనే. ఆయనకొక విషయం స్పష్టంగా అర్థమైంది. అసలు శత్రువు వ్యాధి కాదు, దాని గురించి మనలో ఉన్న భయమని. అందుకే కేవలం చికిత్స ఇస్తే సరిపోదు, వ్యాధి బారిన పడిన వాళ్లకు గౌరవాన్ని కూడా తిరిగి ఇవ్వాలి అని ఆయన బలంగా నమ్మారు. ఒక్కసారి ఈ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. 1954లో రౌల్ ఫొలేరో అనే ఒక్క వ్యక్తి ఆలోచనతో మొదలైంది. ఇక అక్కడ్నుంచి చూస్తే 2005 వచ్చేసరికి మన భారతదేశం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. కుష్టువ్యాధిని జాతీయ స్థాయిలో ఒక ప్రజారోగ్య సమస్య కాదు అని ప్రకటించింది. అది చాలా పెద్ద విజయం. ఇక ఈరోజు ఇది కేవలం ఒక రోజు పాటించే కార్యక్రమం కాదు, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఒక పెద్ద ఉద్యమం. అయితే ఇంత పెద్ద విజయం ఎలా సాధ్యమైంది? ఈ భయాన్ని, ఈ వ్యాధిని ఎలా జయించగలిగాం? దీని వెనుక వైద్య రంగంలో వచ్చిన ఆ విప్లవాత్మక మార్పు ఏంటి? దానికోసం జరిగిన ప్రయత్నాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన, ఆశాజనకమైన విషయం ఒకే ఒక్కటే. అదేంటంటే, కుష్టువ్యాధిని 100% నయం చేయవచ్చు. అవును, ఇది నిజం. ఇదొక అసాధ్యమైన రోగం కాదు, దేవుడి శాపం అస్సలు కాదు. కేవలం మందులతో నయమయ్యే ఒక వ్యాధి, అంతే. సరే, నయం చేయొచ్చు అంటున్నాం కదా, మరి ఆ చికిత్స ఏంటి? దాని పేరే మల్టీ డ్రగ్ థెరపీ, షార్ట్కట్లో MDT అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది కొన్ని యాంటీబయాటిక్స్ కలిపి ఇచ్చే ఒక కోర్స్. దీని పవర్ ఏంటంటే, ఇది కేవలం వ్యాధిని నయం చేయడమే కాదు, అది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా కూడా ఆపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు, మన ప్రభుత్వం కూడా ఈ చికిత్సను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాయి. ఇక మన భారతదేశం విషయానికొస్తే, ఈ మహత్తర విజయం వెనుక ఒక పెద్ద శక్తి ఉంది. అదే జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం, లేదా NLEP. ఈ ప్రభుత్వ కార్యక్రమమే దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ముందుండి నడిపించింది. మనమిందాక చెప్పుకున్న 2005 మైలురాయిని చేరుకోవడానికి ప్రధాన కారణం ఇదే. మరి NLP వ్యూహం ఎలా పనిచేసింది? వాళ్లు ఒక 4 అంచెల పద్ధతిని ఫాలో అయ్యారు. స్టెప్ 1, వ్యాధిని ఎంత వీలైతే అంత త్వరగా గుర్తించడం. ఎందుకంటే త్వరగా గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా ఆపొచ్చు. స్టెప్ 2,
గుర్తించిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఎండిటి ట్రీట్మెంట్ ఇవ్వడం. స్టెప్ 3. ఈ సేవలను ఎక్కడో స్పెషల్ హాస్పిటల్స్లో కాకుండా మన దగ్గరలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే అందుబాటులోకి తేవడం. ఇక 4. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, అపోహలను తొలగించడానికి పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం. చూసారా ఎంత పక్కా ప్రణాళికో! ఇప్పటిదాకా మనం వైద్యపరంగా సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగుంది. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. ఎందుకంటే కుష్టువ్యాధి కేవలం ఒక శారీరక సమస్య కాదు. వ్యాధిపై పోరాటం ఎంత ముఖ్యమో సమాజంలో దానిపై ఉన్న కళంకంపై పోరాడటం కూడా అంతే, బహుశా అంతకంటే కూడా ముఖ్యమేమో. సో ఈ పోరాటానికి 2 ముఖాలున్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఆరోగ్యపరమైనది, అంటే వ్యాధితో పోరాడటం. దీనికోసం మన దగ్గర ఎండిటి ఉంది. రెండోది సామాజికపరమైనది, అంటే కళంకంతో పోరాడటం. దీనికి మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు విద్య, అవగాహన, సాధికారత. ఈ 2 సమాంతరంగా జరగాలి. ఒకటి లేకుండా రెండోది అసంపూర్ణం. ఆలోచించండి, మందులు శరీరానికైన గాయాలను మాన్పుతాయి, కాని మనసుకి తగిలిన గాయాన్ని మాన్పాల్సిందెవరు? మన సమాజమే. సామాజిక ఆమోదమే దానికి అసలైన మందు. అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది, మన అంతిమ లక్ష్యం కేవలం మందులిచ్చి వ్యాధిని నయం చేయడం కాదు, వాళ్లను మళ్లీ మనలో ఒకరిగా పూర్తి గౌరవంతో సమాజంలో కలుపుకోవడం. సరే, ఇంత దూరం వచ్చాం, ఎన్నో విజయాలు సాధించాం, అంతా అయిపోయిందా? మన పని పూర్తయిపోయిందా అంటే లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మరి భవిష్యత్తులో మన ముందున్న మార్గమేంటి? ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడ మనం ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇందాక ప్రజారోగ్య సమస్యగా నిర్మూలించాం అన్నాం కదా, దాని అర్థం దేశంలో ఒక్క కేసు కూడా లేదు అని కాదు. దాని అసలు అర్థమేంటంటే వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చింది అని మాత్రమే. కొత్త కేసులు ఇప్పటికీ అక్కడక్కడా నమోదవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సామాజిక కళంకం, ఆ వివక్ష అనేవి ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే మన పోరాటం ఇక్కడితో ఆపడానికి వీల్లేదు. సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దాంట్లోంచి కొన్ని కీలకమైన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, కుష్టువ్యాధికి మల్టీడ్రగ్ థెరపీతో పూర్తి చికిత్స ఉంది. రెండోది, ఈ పోరాటం కేవలం వ్యాధితో కాదు, దానితో పాటు వచ్చే కళంకంతో కూడా. మూడోది, అవగాహన పెంచడం వల్ల వ్యాధిని ముందుగా గుర్తించొచ్చు, వ్యాప్తిని ఆపొచ్చు. ఇక చివరిగా, వ్యాధి నుంచే కోలుకున్నవాళ్లు పూర్తి జీవితాన్ని గడపాలంటే చికిత్స ఎంత అవసరమో వాళ్లను మనం సమాజంలో చేర్చుకుని సాధికారత కల్పించడం కూడా అంతే అవసరం. ఈ చర్చను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో అందరం ఆలోచిద్దాం. వ్యాధిని నయం చేయడానికి మన దగ్గర మందుంది. మరి మన మనసుల్లో లోతుగా పాతుకుపోయిన ఈ వివక్షనే రోగానికి మందు మన దగ్గర ఉందా? నిజానికి ఆ మందు ఎక్కడో లేదు, అది మనందరి దగ్గరే ఉంది. మన అవగాహనలో, మన కరుణలో, మన ఆలోచనా విధానంలోనే ఉంది. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని గుర్తించి వాడటం.